ఎక్స్క్యూజ్ మీ. తలుపు మూస్తావా? ఎవరు నువ్వు? క్రాంతి పత్రిక విలేకరిని. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. సుత్తి స్పానర్లు పట్టుకునేవాడిని. నా దగ్గరే ఉంటుంది ఇంటర్వ్యూ చేయడానికి. కత్తిలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారుగా? నా డార్లింగ్ నాయుడు గారు అమ్మాయి సంగత మీరు చెప్పేది? డార్లింగా? నటనలో ఫస్ట్ గానే ఉన్నాడే. మీకు నాయుడు గారు అమ్మాయికి తొలి పరిచయం ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఆ సంఘటన తలుచుకుంటే నా కళ్ళు కలవరిస్తాయి, ఒళ్ళు చలదరిస్తుంది, నా మనసు పరవశిస్తుంది, నా వయసు పులకరిస్తుంది, నా గుండెల్లో ప్రేమ గంటలు మోగుతాయి, అదరాలు అదురుతాయి, పల్లవి పాడమని పేచీ పెడతాయి. కవిత్వం కూడా వెలగబడుతున్నాడు. మిమ్మల్ని అంత ఉత్తేజపరిచిందంటే ఆ అమ్మాయి చాలా అందగత్తె ఉండాలి. అందగత్తె? అందగత్తె అయి ఉండాలా? మీకు తెలుసో లేదో, ఆ బొమ్మను చెక్కే ముందు బ్రహ్మదేవుడు నన్ను కన్సల్ట్ చేశాడు. నా డార్లింగ్ మీకంటే బాగానే అవుతుంది. కోతల్లో కూడా ఫస్టే. ఆవిడంటే మీకు అంత ఆరాధన? కేవలం ఆరాధనేనా? ఆవిడ లైలా అయితే నేను మజ్నూని, ఆవిడ జూలియట్ అయితే నేను రోమియోని, ఆవిడ అనార్కలి అయితే నేను సలీంని, ఆవిడ పార్వతి అయితే నేను దేవదాసిని. ఇదిగో, ఇందాక మీ నవ్వు బాగాలేదన్నా, మళ్ళీ ఎంత నవ్వుతారు? నేను నవ్వింది అందుకు కాదు. మీరు చెప్పిన వాళ్ళంతా అమర ప్రేమికులు. మీ ప్రేమ కూడా అమరం అవుతుందేమో. ఎనీవే, నా ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెప్పినందుకు థ్యాంక్స్. ఎందుకండి అంత కోపంగా చూస్తారు? మీ పేరేమిటి? లత. నాయుడు గారు అమ్మాయి. మనసు పరవశించటం లేదా? అదరాలు అదరటం లేదా? పెదవులు పల్లవి పాడమని పేచీ పెట్టడం లేదా? నువ్వు నన్ను పబ్లిక్ గా అవమానించిన ప్రైవేట్ గా నిన్ను నేను ఎందుకు కలుసుకున్నానో తెలుసా? వారం రోజుల్లోపు నీకు గుణపాఠం చెప్పి నిన్ను సెంట్రల్ జైలుకి పంపించకపోతే నా పేరు లత కాదు, గుర్తుంచుకో.